కదా ఇప్పుడు ఎక్కడికి జింటు జ్యువెల్ ఆఫ్ నిజామ్స్ ఆల్సో కాల్డ్ టవర్ రెస్టారెంట్. అక్కడికి వెళ్తున్నాము లంచ్ చేయడానికి. సో ఫస్ట్ టైం మాకు స్లాట్ దొరకలేదు, కానీ లక్కీలీ మాకు స్లాట్ తర్వాత దొరికింది. నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను, ఎందుకంటే నేను మా మమ్మీ అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం అలా టవర్ పైన తినడమా? నేను ఎప్పుడు చెప్పాను? బగీచా అంటే గార్డెన్ కదా హిందీలో. బగీచా కాదు, బగీ. మెయిన్ రిసెప్షన్ దగ్గరికి వచ్చాను. అది ఫంక్షన్. జ్యువెల్ ఆఫ్ నిజాం అంటారు, టవర్ రెస్టారెంట్ అంటారు, ఇంకోటి ఏముందంటే 5th మినార్ ఆఫ్ హైదరాబాద్ అని. సో 100 feet పిల్లర్ మధ్యలోంచి మీకు లిఫ్ట్ ఉంటుంది. సో లిఫ్ట్ నుంచి అలా పైకి వెళ్తే దెన్ ఆల్ ది వే అబౌవ్ అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది. అందులో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ లంచ్ టుడే. ఇది టవర్ కింద అనమాట, స్టార్టింగ్ ఎంట్రన్స్లో రిసెప్షన్. ఇక్కడ 2 minutes వెయిట్ చేయమన్నారు. రిసార్ట్లో స్టే ఉండే వాళ్ళకే కాకుండా అవుట్ సైడ్ నుంచి ఓన్లీ డిన్నర్ కానీ లంచ్ చేయడానికి కూడా రావచ్చు. దీంట్లో స్టే కంపల్సరీ అవసరం లేదు, ఓన్లీ డిన్నర్ చేసి లంచ్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ బిఫోర్ అనుకొని రిజర్వ్ చేసుకొని రావాలి. Chaat masala, a little bit Kashmiri chili is the black pepper, the Tabasco sauce. This for you, sir. థ్యాంక్ యూ. ట్రై చేసి ఏంటి ఒకసారి. జామకాయ మీట్. జామకాయలో మనం కారము సాల్ట్ పెప్పర్ వేసుకొని తింటే ఎలా ఉంటుంది? నాట్ స్టైల్. వీ నీడ్ 2 more minutes. Boneless है, ये थोड़ा सा चटपटा लगता है, like मलाई चिकन तंदूरी स्पाइसी. ठीक है, ये वाला मुंगल मुख और एक वेज में प्लाटर चाहिए बिना सब्जी. टोटल 11 पीस आएगा. पनीर टिक्का 3 पीस आएगा, सब्जी 3 पीस आएगा, 3 वाला आलू 3 पीस आएगा. ठीक है. ఇంకా అది మెయిన్ కోర్స్ కూడా చెప్పే. బిర్యానీ లేదా రోటీస్ ఉంటాయి. వాడు తిన్నాడికి ఇది రోటీస్ మానేసాడు. యాక్చువల్గా మేము ఆ రోజు నైట్ డిన్నర్కి అనుకున్నాము. ఇక్కడ లైటింగ్ అదంతా బాగుంటుందని, మనకు వ్యూ కనిపించదు కానీ లోపల లైటింగ్ బాగుంటుంది. బట్ ఎప్పుడైనా మేము డిన్నర్కి హెవీ ఫుడ్ తినడం ఇష్టపడము. సో మళ్ళీ చేంజ్ చేసుకున్నాము. సో చేంజ్ చేసుకోవడం వల్ల మాకు ఇక్కడ గ్లాస్ విండోస్ ఉన్నాయి కదా, అక్కడ రాలేదు సిట్టింగ్ది, ఎందుకంటే ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోయి ఉన్నాయి. సో మాకు ఇక్కడ సైడ్కి ఇచ్చారు. అడిగాము అప్పటికి, ఇక్కడ ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి కదా అంటే వస్తారు మేడం వాళ్ళని చెప్పారు. మేము కూర్చున్న దగ్గర రైట్ సైడ్కి లేక్ కనిపిస్తూ ఉంటుంది కదా, అది వచ్చేసి గండిపేట్ లేక్. ఇక్కడ గ్లాస్ విండోస్ నుంచి వన్ సైడ్ ఏమో లేక్ కనిపిస్తుంటుంది, ఇంకొక సైడ్ అదంతా రిసార్ట్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ గ్రీనరీ కనిపిస్తుంది. ఫుడ్ ఆర్డర్ చేశాం కదా, 10 minutes టైం పడుతుంది. మీకు ఒకసారి కంప్లీట్గా ఇక్కడ లోపల ఎలా ఉంది అన్నది చూపిస్తాను, చూడండి.
పన్నీర్ చాలు. పన్నీరు కార్న్ ఆలు సబ్జీ ఇంజిన్ ప్లేట్ ఫుల్ అయినట్టుంది. టేస్ట్ ఎలా ఉందిరా గిరి? డిఫరెన్స్ ఏమైనా ఉందా బయట ఇక్కడి ఫుడ్ టేస్ట్? స్లైట్ డిఫరెన్స్ ఉంది కదా. కొంచెం గుడ్. హౌ ఇస్ ఫుడ్ జింటూ? వాట్ ఈస్ దట్? చాలా రైతా. నాకు దొరుకుతూ నాకు గ్రేవీ ఇష్టం ఉండదు. నాకు రైతా అయితే బాగుంది. నాకు ఎందుకు నేను ఇక్కడ గ్రేవీ క్రీమ్ వేస్తారు వాళ్ళు రైతాలో. బిర్యానీ ఎలా ఉంది జింటూ? బాగుందా? నీకు గిరి డిఫరెన్స్ ఏమైనా ఉందా? స్పైసీగా అవుతుంది, కారం కాదు కానీ ఘాటుగా అవుతుంది. సో ప్రైవేట్ డైనింగ్ కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, అక్కడ అరేంజ్ చేస్తారు, అది రిజర్వ్ చేసుకోవాలి. లాస్ట్లో పేరుని ఆర్డర్ చేసాము, ఇది భువన్కి బాగా నచ్చిందంట.